సరే ఇక ఏదైనా మనం ఊరికి పోదామని చెప్పి పైన మైనమే అనుకో, ఇక బట్టలు గిట్టలు తట్టబుట్ట సర్దుకొని సంటి పొలగాళ్ళను బండెక్కించుకొని పోయేది ఇదంతా కథ అలాగ ముంచట. సరే అది మనం ఎట్టన్నా మేనేజ్ చేస్తాం. కాకపోతే ఇక జర్నీలో వంగ మనకోటి అడ్డం పడుతుంది. దాన్నే మనం టోల్గేట్ అంటాం కదా. ఇక ఆడొత్త చూడు అసలు గొల్లేని సప్పుడు. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్క పారైతే 3-4 గంటలు లైన్లో అట్టనే నిలబడాల్సి వస్తుంది. ఒరేమో మా ఊరు చూస్తేనేమో గంటన్నర తోవా, ఇక్కడ టోల్గేట్ కాడ నేను ఆగిందేమో 2:30 గంటల 3:30 గంటల అని చెప్పి చాలా మంది మత్తు ప్రాబ్లమ్స్ను గిట్లా ఫేస్ చేసిళ్ళు. ఎందుకనంటే ఆ టోల్గేట్ కాడ టుస్కు అని ఆ కార్ల లైన్ పోయే వరకల్లానే ఏ 3-4 అవుతుంది. 3-4 గంటల జర్నీ కూడా మనం వేస్ట్ చేసుకొని ఆ టోల్గేట్ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. పడిగాపులు గాయాల్సి వస్తుంది. కాకపోతే రాబోయే రోజులల్లా, ఈ రాబోయే రోజులు కాదు ఇప్పుడు వచ్చే నెల నుంచే గసంటి పరిస్థితి లేదని అంటున్నారయ్యా పెద్దలు. మరి ఏమిటి కోసానుకో దేనికోసానుకో ఆర్త వచ్చింది కదా, మీరే చూడుండ్రి. ఇక బండ్లు నడిపేటోళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది అయ్యా కేంద్రం. ఎందుకంటే ఇక మీదట ఫాస్టాగ్ అవసరం లేదు, టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన పని సూతం లేదట. మే 1 నుంచి సరికొత్త జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకురాబోతున్నదయ్యా. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ స్థానంలో బీపీఎస్ టోల్ విధానాన్ని తీసుకొస్తున్నది. ఇక ఈ కొత్త టోల్ విధానంతో పారదర్శకంగా టోల్ వసూలు చేయబోతున్నారు అన్నట్టు. అయితే పత్తం ఫాస్టాగ్ కంటిన్యూ అవుతుందా లేదా, లేకపోతే దాన్ని తీసేసి ఇంకేమైనా చేస్తారా అనేది ఇంకా డైలమాలా ఉన్నది. కొత్త టోలు జీపీఎస్ విధానం ఎప్పటి నుంచి అమలుకి రానున్నదనే ముచ్చట్లు పురాగా తెలవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట పురాగా వినాల్సిందే. కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ విధానాన్ని ఇంకో 15 రోజుల్లోగా ప్రకటన చేసే అవకాశం ఉన్నదని చెప్పి కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సార్ చెప్పుకుంటా వచ్చింది. వచ్చే మే నెలలో ఈ కొత్త టోల్ సిస్టమ్ ను ప్రారంభం చేయబోతున్నట్టుగా చెప్పుకుంటా వచ్చిళ్ళు. ఫాస్టాగ్ బదులుగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను ప్రవేశపెడతామని చెప్పి గడ్కరీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. అసలు ఈ జిఎన్ఎస్ఎస్ అంటే ఏంటిది? అయితే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అయితే దీన్నే అందరూ జిఎన్ఎస్ఎస్ అని అంటారు. అయితే టెక్నాలజీతోని వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలు ఆటోమేటిక్ గా ఛార్జ్ చేస్తారు. ఇక మీదట టోల్ ప్లాజాల దగ్గర బండ్లను ఆపాల్సిన పని లేదు, ఆగాల్సిన అవసరమే లేదు. ట్రాఫిక్ బగ్గా ఉండనే ఉండదని అంటున్నారయ్యా. 2016లో ప్రవేశపెట్టినటువంటి ఫాస్టాగ్ బదులుగా ఈ జిఎన్ఎస్ఎస్ టోల్ జీపీఎస్ సిస్టమ్ ను అందుబాటులోకి తేబోతున్నారు అన్నట్టు. ఫాస్టాగ్ తోని టోల్ ప్లాజాల దగ్గర సాంకేతిక లోపాలు తలెత్తేటి, దాంతోని టోల్ ప్లీజ్ లేట్ అవుతుండే. ఇక ఇట్లా ఉండుతోనే హైవే మీద బండ్లు బార్లు దిగి కనపడేటి. గంటల కమాను క్యూ లైన్ లో ఉండి మరి బండ్లు ఒక్కొక్కటి సీమలు కదిలినట్టు కదులుకుంటా వాళ్ళ ఊర్లకు పోవాల్సి వస్తుండే. కానీ ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితి లేదు. క్లియర్ కట్ గానే మొత్తం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇక ఏదేమైనా కానీ ఈ మాట విన్న 10 ఒకరికైతే మత్తు వ్యాపారిస్తున్నది. ఇంత ముందు టోల్ పాదాల కాడ నిలబడాలంటే యాటకొచ్చేది గంటల కమాను కార్లల్లో చెమటలు పోయంగా ఉండి అలసిపోయేటోళ్ళం. ఇటువంటి కొత్త విధానం వచ్చుడు ఎంతైనా చాలా గొప్ప ముచ్చటని చెప్పి మస్తు మంది తారీఫ్ చేయబట్టిండ్రు. ఇప్పుడు ఈ ఫాస్టాగ్ ను బంద్ చేసి కొత్త విధానంతో తీసుకొస్తున్నాం రూల్ అన్న ముచ్చట తెలిసిన 10 ఒక్కరు.